సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు వాసుదేవ్ నైనారండి. సార్ ఏం చేస్తారు? నేను స్కూల్ మాస్టర్ అండి. ఎక్కడ సార్, గవర్నమెంట్ స్కూలా? సీకే గర్ల్స్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటాను. సరేండి సార్, మరి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది విద్యాశాఖల పరిస్థితి? అంటే అసలు ఓవరాల్గా పనితీరు ఎలా ఉందంటారు? లోకేష్ వచ్చిన తర్వాత బాగుందండి. స్కూల్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి కానీ అసలు నిడమరు హై స్కూల్ చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది. మా అమ్మాయిని కూడా నేను అక్కడే జాయిన్ చేశాను, చాలా బాగుంది. అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. హెచ్ఎం గారు కూడా చాలా చక్కగా బాగా చూస్తున్నారు. అలాగే బుక్స్ కూడా టైం ప్రకారం వచ్చేస్తున్నాయి. అమ్మ ఒడి కూడా బాగా వస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా చాలా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది. పిల్లలకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉంటున్నాయండి, బాగుందండి. లోకేష్ గారు వచ్చిన కాడ నుంచి చాలా స్కూల్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే సార్, మరి ఈ రోజున తల్లికి వందనం డబ్బులు కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి లోకేష్ గారు అంటా ఉన్నారు. మరి ఏం సార్, రిలీజ్ అయినాయి సార్ డబ్బులు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు రిలీజ్ చేస్తున్నారండి, ఈరోజు పడతా ఉంటాయండి, చూడాలండి. అమ్మఒడి పడిద్ది ఈరోజు, అవి కూడా పడుతున్నాయి. పిల్లలు మ్యాక్సిమం మా స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మ్యాక్సిమం అందరికీ ఈ అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది వచ్చిందండి. చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నామండి. ఎవరికన్నా రాకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కూడా మార్పిచ్చి మళ్ళీ చేపిస్తున్నామండి. అమ్మఒడి అందరికీ వచ్చిందండి మ్యాక్సిమం మా స్కూల్లో. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో అందరికీ ఇస్తానని చెప్పి మాట్లాడారు, మరి కొంతమందికి ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చారు. మరి ఈరోజు కొత్తగా కూడా డ్వాక్రా మహిళలకి, అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పి కూడా ఒక హామీ ఇచ్చారు సార్. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అవును సార్, మొన్న లాస్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చారు. కానీ మన లోకేష్ గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అనేది పడుతుంది. అలాగే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కూడా పల్లెటూరులో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కూడా తల్లికి వందనం అనేది ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. అది కూడా చాలా చక్కగా ఉందండి. వాళ్ళకు కూడా శాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సో తల్లికి వందనం రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా. అలాగే ప్రతి ఫ్యామిలీలో అందరికీ రావడం కూడా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. చాలా బాగుందండి. ఈ లోకేష్ గారు గెలిచిన తర్వాత ఈ రోజున మంగళగిరి పట్టణవాసులకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం సార్, దాని మీద మీ ఉద్దేశం ఏంటి? సార్, నాకు ఇప్పుడు దగ్గర 40 ఇయర్స్ సార్. నేను పుట్టింది కూడా ఇక్కడే. మా నాన్నగారు వాళ్ళు అయితే దగ్గర 70-80 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అక్కడే ఉన్నారు. ఇందిరానగర్ సార్ మాది. అక్కడ బీఫారాలే ఉన్నాయి ఇప్పుడు వరకు. లోకేష్ గారు వచ్చేసి ఈ బీఫారాలు ఉన్నాయన్నీ పట్టాలు ఇస్తా అని చెప్పారు, అది నెరవేర్చారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమే కాదు, మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా సొంత పట్ట మాకు వచ్చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా బ్రదర్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మా అందరూ హ్యాపీగా, మాకు సొంత బ్రదర్ ఉన్నట్టుగా లోకేష్ గారు మా సొంత బ్రదర్ లాగా మాకు చాలా చేస్తూ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఏది అడిగినా సరే కాదంటలేదు. సార్ మాకు ఇది కావాలి సార్ అంటే చూద్దాం చేద్దాం అని చెప్పేసి వెంటనే దాని గురించి ఆలోచించి దాన్ని నెరవేరుస్తున్నారు. సార్, ఇక్కడ ఏదైతే ఇంటి పట్టాల విషయంలో వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, ఎందుకు లోకేష్ ఈ విధంగా చేస్తున్నాడు, ఎంత హవా చేస్తున్నాడు, దానిలో డబ్బులు తీసుకునే కదా ఈ విధంగా పట్టాలు ఇచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతాను సార్. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? సార్, ఇక్కడ 5 బస్సులు కూడా మేము ఇవ్వలేదండి, రూపాయి కూడా మేము ఇవ్వలేదండి. చక్కగా మాకు ఇంటి పట్టాలు, భోజనం పెడుతున్నారు. ఇక్కడ తీసుకొచ్చారు, బస్సులు వాళ్ళే తీసుకొచ్చారు, చక్కగా భోజనం పెడుతున్నారు. వాళ్ళు ఒక పైసా తీసుకోకుండా చక్కగా అందరూ సచివాలయంలో వచ్చేసి చక్కగా చేసేసుకొని వాళ్ళే చక్కగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు పెట్టి పట్టాలు అనేది ఇస్తున్నారు సార్. ఒక్క 5 బస్సులు కూడా రూపాయి కూడా తీసుకోలేదు సార్. ఇదంతా రాజకీయం తప్ప ఏం కనపడతలేదు సార్. చాలా చక్కగా ఇక్కడ మంగళగిరిలో గతంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు. ఆర్కే లాంటి నాయకుడు కూడా మీ అందరికీ ఒక పట్టా ఇస్తాను, ఇంటి స్థలాలు కూడా ఇస్తానని చెప్పి మాట్లాడారు. మరి ఇక్కడ లోకేష్ గారు ఆయన ఇవ్వకుండానే ఓడిపోయిన తర్వాత ఇక్కడ లోకేష్ గారు చెప్పిన హామీని చెప్పినట్లుగా 2 సంవత్సరాల్లోనే నెరవేర్చడం సార్. అసలు ఎలా ఉంది అంటే రియల్ స్టార్కి చాలా తేడా ఉంటుంది అంటారు కదా, ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చాలా బాగుంది సార్. ఇక్కడ ప్రతిదీ లోకేష్ గారు ఏదైతే అనుకున్నారో, ఏదైతే చెప్పారో అది చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదివరకు నాయకులు చెప్పారు, చేద్దామన్నారు, చూద్దామన్నారు, అది అలాగే ఉండిపోయింది. కానీ దాని గురించి పట్టించుకున్న నాదుడు కూడా లేడు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఎప్పుడైతే మన నియోజకవర్గానికి వచ్చారో, ఓడిపోయిన తర్వాత కూడా అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కానీ ఏం జరగలేదండి. ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ప్రజల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ మెడికల్కి సంబంధించింది కానీ కూడా ఏర్పాటు చేశారు. ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి
ఇది నా నియోజకవర్గం అనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నా బ్రదర్స్, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు అనే ఆలోచనతో చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారండి. అది చేశారు సార్. లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా లోకేష్ గారు నెరవేరుస్తారు అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే ఎంతోమంది నాయకులు చూస్తుంటారు కదా, మీరు ఇదే లోకేష్ గారు కూడా అలాగే చెప్తారని చెప్పి అనుకున్నారా లేక? లేదు సార్, ఫస్ట్లో అయితే మేము అలాగే అనుకున్నాం సార్. అందరూ నాయకులు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు, ఇదే దొరికిద్దాం అనుకున్నాం. కానీ మాకు తెలిసింది ఏంటంటే సంవత్సరాల్లోనే లోకేష్ గారి గురించి మాకు చాలా చక్కగా తెలిసింది. ఇదివరకు నాయకులాగా కాదు, ఇప్పుడు రియల్ స్టార్ అయిపోయాడు ఈయన. చక్కగా అతను చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. అంతేగాని నేను అది చెప్పాను, ఇది చెప్పాను, తర్వాత చూద్దాం, అది చూద్దాం అని చెప్పేది ఏదీ లేదండి. తను ఏం చెప్పాడో అతను చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతేగాని అతను పబ్లిసిటీ కోసం కానీ దానికోసం కానీ ఏం లేదు. ఒక సామాన్య వ్యక్తి ఏ విధంగా అయితే ఉంటాడో అలాగే ఉండి అందరితో అందరిని కలుపుకొని చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాడండి. చాలా బాగుంది సార్. మాకు లోకేష్ గారు వచ్చిన కాడ నుంచి మా నియోజకవర్గం కూడా చాలా మార్పు అనేది వచ్చింది, డెవలప్మెంట్ అనేది జరిగింది సార్.